హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ కమల్ కుమారి వ్లాగ్స్. ఈరోజు నేను ప్రిపేర్ చేసేది బ్రెయిన్ ఫ్రై అండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేసేయండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక 2-3 పచ్చిమిరపకాయలు చీల్చుకొని వేసుకోవాలి. అందులోనే ఒక ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కూడా వేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక ఇందులో ఒక టమాటో చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటోస్ ఫాస్ట్గా మగ్గడానికి ఇందులో మనం తగినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి. వేసుకొని ఒక్కసారి మొత్తం కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఫ్రై అవ్వనిస్తే 5 నిమిషాల్లో బాగా మెత్తగా టమాటాలు మగ్గుతాయండి. ఫాస్ట్గా ఫ్రై అయిపోతుంది. చూసారు కదా, 5 నిమిషాల్లో ఇలా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాం కదండి గరం మసాలా పేస్ట్, అదొక స్పూన్ పేస్ట్ వేసుకోవాలి. పేస్ట్ బాగా కొంచెం ఆయిల్ తేలేలాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఒక 2-3 నిమిషాలకి ఇలా బాగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలుతుందండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ కారం వేసుకోవాలి. స్పైసీగా తినేవాళ్ళు 1½ స్పూన్ వేసుకోవచ్చు. ఇందులోనే ఒక చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి. వేసుకున్నాక మొత్తం బాగా కలుపుకోవాలండి. అదేనండి, బాగా కొంచెం ఫ్రై అవ్వాలి. ఇందులో ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. చిన్న గ్లాస్తో, మన టీ తాగే గ్లాస్తో 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని మొత్తం బాగా కలిపేసుకోవాలండి. మొత్తం వాటర్లో బాగా కలిసిపోయేలాగా కలుపుకున్నాక మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఆ మెదడుని, అదేనండి బ్రెయిన్ని వేసేసుకొని ఒక్కసారి కలిపి మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని 5 నిమిషాలు అలా కుక్ అవనిస్తే మొత్తం ఈ మనం వేసిన వాటరు మసాలాలు మొత్తం ఆ బ్రెయిన్ బాగా ఇంకిపోయి మొత్తం దగ్గరగా అయిపోతుందండి. ఇప్పుడు ఇలా అయిన తర్వాత ఎక్కువగా కలపకండి, మళ్ళీ బ్రెయిన్ విరిగిపోతుంది. పైనుంచి కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన బ్రెయిన్ కర్రీ రెడీ అండి. మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయాలండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. Bye friends.